రక్తపింజి రోయ్ ఒడియమ్మ బంటి ఏంద్రా ఈ రివ్యూవర్లు పిచ్చామని పట్టిందా? మిడ్ వీక్ ఎలిమినేషను, ఫ్రైడే ఎలిమినేషను, రేపే ఎలిమినేషన్ అని చెప్పి చాలా రివ్యూవర్లు ఎలా కడితే అలా నోటికి ఏదొస్తుంది వాగేశారు. కానీ ఈ వీక్ అయితే డబుల్ ఎలిమినేషన్ పక్కా ఉంటుంది. డేంజర్లో ఉన్న క్యాండిడేట్లు మాత్రం సుమన్ శెట్టి అన్న అండ్ సంజన గారు. సుమన్ శెట్టి అన్న ఈ వీకెండ్ ఎలిమినేట్ అయిపోయి అంటే బిగ్ బాస్ కొంపలో నుంచి వాళ్ళ కొంపకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. సంజన గారు కూడా డేంజర్లో ఉన్నారని నాకు అనిపిస్తుంది యాజ్ పర్ ద ఓటింగ్స్. అండ్ వీడియోలోకి ఇంకా డిస్కస్ చేసుకుందాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. నేను మీ మోహన్ ఎక్స్ రోస్ట్. గైస్, ఈ వీడియోలో చాలా నిక్కచ్చైన నిజాలు మాట్లాడుకుందాం. ఓకే, అసలు ఏం జరుగుతుంది, బీబీ కొంపలో ఏం జరుగుతుంది, మీకు ఆ ఫుల్ డీటెయిల్స్ నేను ఇచ్చేస్తాను ఈ వీడియోలో. మ్యాటర్ ఏంటంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ కాదు కానీ డబుల్ ఎలిమినేషన్ అయితే పక్కా ఉంటుంది అనుకుంటున్నా. ఈ వీక్ డేంజర్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ చెప్పేసారు. సుమన్ శెట్టి అన్న, సంజన గారు యాజ్ పర్ ఓటింగ్స్ వీళ్ళే డేంజర్లో ఉన్నారు, లీస్ట్లో ఉన్నారు. అండ్ మీకు అర్థం కాని విషయం ఏంటంటే బర్నీ గారికి ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటా ఫిక్స్ అయిపోయింది. టాప్ 5లో బర్నీ గారు అయితే పక్కా ఉంటారు. నాకు తెలిసి సంజన గారు మోర్ డిజర్వింగ్ బర్నీ గారితో కంపేర్ చేసుకుంటే. బట్ మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన బర్నీ గారు టాప్ 5లో ఫిక్స్ అయిపోయారు కాబట్టి సంజన గారు డేంజర్ పడిపోయారు. ఇది మ్యాటర్ మామ. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం, ఇదే నిజం. సంజన గారు డేంజర్లో పడింది ఒక్కటే ఒక్క విషయం, టాప్ 5లో బర్నీ గారికి మేనేజ్మెంట్ కోటాలో ఒక ప్లేస్ అయితే ఇచ్చేశారు కాబట్టి సంజన గారు టాప్ 5లో పెట్టడానికి అంటే టాప్ 5లో ఆల్రెడీ ఫిల్ అయిపోయింది కాబట్టి ఈవెన్ ఎరికించడానికి ప్లేస్ లేదు కాబట్టి ఇంకా సంజన గారిని బయట దోసేయాలా, బిగ్ బాస్ కొంపలో నుంచి వాళ్ళ కొంప పంపించేయాలా. అది మ్యాటరు. బర్నీ గారిని కానీ మేనేజ్మెంట్ కోటాలో కానీ లేకుండా ఉంటే సంజన గారు టాప్ 5లో డిజర్వ్ క్యాండిడేట్. ఆల్రెడీ మనకు తెలుసు ఇమాన్యుయల్, తనూజ, కళ్యాణ్ టాప్ 3 అని. ఈ లాస్ట్ రీతి ఎలిమినేట్ అయిపోయినాక అండ్ వెజ్ ఫ్రైడ్ మోమో దివ్య ఎలిమినేట్ అయిపోయినాక వీళ్ళిద్దరూ డీమోన్కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరు ఓట్స్ అంతా డీమోన్కి కన్వర్ట్ అవుతున్నాయి. సో డీమోన్ కూడా టాప్ 5లో ఫిక్స్ అయిపోయాడు. ఇంకా మిగిలింది ఎవరు? సంజన గారు, సుమన్ శెట్టి అన్న అండ్ బర్నీ గారు. బర్నీ గారిని మేనేజ్మెంట్ కోటాలో ఆల్రెడీ ఇరికిచ్చేశారు కాబట్టి బర్నీ గారికి టాప్ 5లో ప్లేస్ అయితే కుదిరిపోయింది. ఇంకా మిగిలింది ఎవరు? సంజన గారు అండ్ సుమన్ శెట్టి అన్న. సుమన్ శెట్టి అన్న ఆల్రెడీ లాస్ట్ వీకే వెళ్ళిపోవాలా ఈ కొంపలో నుంచి వాళ్ళ కొంపకి. లాస్ట్ వీక్ రీతు బలైపోయింది మేనేజ్మెంట్ దెబ్బకి. ఈ వీక్ సుమన్ శెట్టి అన్న అయితే పక్కా వెళ్ళిపోతాడు ఈ కొంపలో నుంచి వాళ్ళ కొంపకి. సో బర్నీ గారి మేనేజ్మెంట్ కోటా వల్ల సంజన గారు కూడా బలైపోయారు. అండ్ నాకు బాగా అనిపిస్తుంది ఏంటంటే లాస్ట్లో ట్విస్ట్ ఉండబోతుంది. తనూజాని విన్నర్ చేయాలి అని ఈ బిగ్ బాస్ టీం అయితే అనుకుంటుందని నాకు అనిపించింది. ఇప్పుడు వీళ్ళకి ఏమైందంటే బ్యాక్లాష్ వచ్చింది. చాలామంది తనూజ బీబీ టీంకి ముద్దు బిడ్డ, స్టార్ మాకి ముద్దు బిడ్డ, ఎందుకు తనూజాని అంతగా సపోర్ట్ చేస్తున్నారు ఈ స్టార్ మా టీం, బిగ్ బాస్ టీం అని చెప్పి బ్యాక్లాష్ రావడంతో ఇక్కడ బిగ్ బాస్ టీం నాకు తెలిసి ఒక మాస్టర్ మైండ్ ప్లాన్ వేసింది. ఆ మాస్టర్ మైండ్ ప్లాన్ ఏంటంటే కళ్యాణ్ని పైకి లేపుదాం, కళ్యాణ్ని పైకి లేపి లాస్ట్లో ఓటింగ్లు పన్నాక తనుజాని విన్నర్ చేద్దామని. మధ్యలో ఇమాన్యుయల్ కూడా బకరా అయిపోయాడు. ఇదే మ్యాటరు. ఇమాన్యుయల్ బకరా అవడానికి ఒక్కటే ఒక రీజన్, 9 వీక్స్ నామినేషన్స్కి రాకపోవడమే. ఇమాన్యుయల్ కానీ 9 వీక్స్ నామినేషన్స్కి వచ్చుంటే గేమ్ వన్ సైడ్ అయిపోయేది. నేను చెప్తున్నా కదా, కళ్యాణ్ అండ్ తనూజ బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యే ముందు నక్కతోక తొక్కొచ్చిండ్రు. లేకుండా ఉంటే ఇమాన్యుయల్ నామినేషన్స్కి వచ్చి ఉంటే ఇమాన్యుయల్కి ఓటింగ్ ఫామ్ అయ్యేది, ఫ్యాన్స్ ఫామ్ అయ్యేవాళ్ళు. ఫ్యాన్స్ ఆల్రెడీ ఉన్నారు. మీరు అనుకోవచ్చు ఇమాన్యుయల్కి అంత సపోర్ట్ ఉంది కదా, ఫ్యాన్స్ ఎందుకు లేరని. ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఓట్స్ పడట్లా. ఎందుకంటే ఈ 9 వీక్స్లో ఆల్రెడీ చాలామంది ఫ్యాన్స్ కమిట్ అయిపోయారు ఈ కంటెస్టెంట్కి మనం ఓట్ వేసుకుందామని. సో ఇమాన్యుయల్ అక్కడ దెబ్బతిన్నాడు. లేకుండా ఉంటే గేమ్ వన్ సైడ్ అయిపోయేది. ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో మొన్నైతే రీతు బలైపోయింది, ఇప్పుడు సంజన గారు బలైపోతున్నారు. ఇది జస్ట్ బర్నీ గారిని ఆ టాప్ 5లో ఇరికించడం కోసమే. ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పను కానీ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అయితే పక్కా కన్ఫర్మ్. కానీ ఇన్ కేస్ బీబీ వాళ్ళు మనసు మార్చుకొని ఏమైనా టాప్ 5 కాకుండా టాప్ 6 పెడదాం అనుకుంటే సంజన గారికి ప్లేస్ ఉంటుంది. లేకుండా ఉంటే సంజన గారు కూడా ఈ కొంపలో నుంచి, బిగ్ బాస్ కొంపలో నుంచి వాళ్ళ కొంపకి వెళ్ళడానికి ఛాన్సులు అయితే భారీగా ఉన్నాయి, 90% కన్ఫర్మ్. కానీ ఈ వీక్ సంజన గారు ఆడిన గేమ్ ప్లే నెక్స్ట్ లెవెల్. ఆమెకి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ఆ జైల్లో ఉండి సూపర్గా ప్లే చేసింది. ఇందాక చూస్తే నాకు తెలిసి ప్రజెంట్ అయితే ఆ పాయింట్స్లో తనుజ టాప్లో ఉంది. తర్వాత సంజన గారు, ఇమాన్యుయల్ 320 పాయింట్స్తో ఉన్నారు. ఈ తనుజ మాత్రం 335 పాయింట్స్తో టాప్లో ఉంది. అది మ్యాటరు. ఈ గేమ్ కూడా సంజన గారు బాగా ఆడింది కాబట్టి ఆమెకు ఓటింగ్ కూడా బాగానే ఉంది. బట్ ఏం చేస్తామని చెప్పండి, మేనేజ్మెంట్ కోటాలో ఆల్రెడీ బర్నీ గారికి ప్లేస్ ఇవ్వాలి కాబట్టి సంజన గారికి అయితే అన్యాయం జరుగుతుంది, కంపల్సరీ జరుగుతుంది.
కానీ బీబీ టీం ఓటింగ్ బాగా పడుతుంది కదా సంజన గారికి, మనం మనసు మార్చుకుందాం. టాప్ 5 కాకుండా చెప్పారు కదా ఈ సీజన్ రణరంగం కాదు, ఇది చదరంగం కాదు, ఇది రణరంగం ఇది అన్నారు కదా. సో టాప్ 6 పెట్టే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. సో టాప్ 6 పెడితే సంజన గారికి ప్లేస్ ఉంటుంది. నాకు తెలిసిన ప్రజెంట్ అయితే ఇమాన్యుయల్, తనూజ, కళ్యాణ్, డిమోన్ ఫిక్స్ టాప్ 4. ఇంకా మేనేజ్మెంట్ కోటాలో భరణి గారు కన్ఫామ్. టాప్ 6 పెడితే సంజన గారు ఉంటారు. సుమన్ శెట్టి అన్న అయితే పక్కా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇది మ్యాటరు. సో ఫార్ ఇదే గైస్ అప్డేట్స్. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఇంకా మీ ముందుకు తెస్తాను. మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి గైస్, కళ్యాణ్ని పైకి లేపడానికి కారణం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అగ్ని పరీక్ష ఇంకా గట్టిగా చేయాలి. ఎందుకంటే కళ్యాణ్ ఒక కామనర్ కోటాలో వచ్చాడు. కళ్యాణ్ని పైకి లేపి కళ్యాణ్కి ఓటింగ్ బాగా ఉందని మనం చూపిస్తే నెక్స్ట్ ఇయర్ అగ్ని పరీక్షకి ఇంకా ఎక్కువ మంది వస్తారు. అగ్ని పరీక్ష ఎపిసోడ్ బాగా జరుగుతుంది. టీఆర్పీలు వస్తాయి, టీవీలు వస్తాయి, టీవీఆర్లు వస్తాయి, టీఆర్పీలు వస్తాయి అని చెప్పి బిగ్ బాస్ టీం ఈ విధంగా అయితే ప్లాన్ చేసింది. ఈ సీజన్లో ముందు సీజన్ల కంటే టీఆర్పీ అయితే హెవీగా ఉంది. సో అందుకనే బిగ్ బాస్ టీం ఈ రేంజ్లో ప్లాన్ చేసింది. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియోని ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అస్. థ్యాంక్ యూ.